సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పరిస్థితిపై మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉపరితల ఆవర్తన ప్రభావం, మరోవైపు ద్రోణి ప్రభావం, నిన్ననే నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకాయి. ఇవాళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లనే ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గంట కాలం పాటు కొండపోత వర్షం కురిసింది. అయితే కార్యాలయాల నుంచి అందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయంలో ఈ వర్షం పడడంతో మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సాధారణంగా ఈ టైంకి అందరూ కూడా ఇళ్లకు చేరుకుంటారు. ప్రధానంగా సాఫీగా సాగే ప్రయాణాలన్నీ కూడా వర్షం పడడంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్న పరిస్థితి ఉంది. మనం పంజాగుట్ట ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాల్లో మధ్యలో ఉన్నాం కరెక్ట్గా. ఈ నేపథ్యంలోనే ఇటువైపు వస్తున్న వాహనాలన్నీ కూడా తీవ్ర ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. నెమ్మదిగా వాహనాలన్నీ కూడా కదులుతున్న పరిస్థితి ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే హైడ్రా కూడా రంగంలో దిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూస్తుంది. ఇప్పటికే రంగనాథ్ అయితే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే ట్యాంక్ బండపై వరద నీటి మళ్లింపు, కూలిన చెట్లను తొలగింపునకు పర్యవేక్షించారు. దాదాపుగా భారీగా వీచిన గాలులకు నగర వ్యాప్తంగా 76 చెట్లు నేల కూలినట్లు కూడా వెల్లడించారు. కొండాపూరు, గచ్చిబౌలి, షేక్పేట్, మాదాపూర్ అలాగే తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల చెట్లు కూడా కూరాయి. అయితే ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, హైడ్రా బృందాలు, అలాగే ట్రాఫిక్, విద్యుత్తు, ఇలా గవర్నమెంట్కి సంబంధించి అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రంగంలో దిగి ఫాలోఅప్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఉండి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సాయంత్రం 6 గంటలకు కురిసిన ఈ వర్షంకి సంబంధించి ముషీరాబాద్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే హిమాయత్ నగరు 7.8, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 7.8, జీహెచ్ఎంసీ పరిధిలోని బహదూర్పుర 5.7, మారేడుపల్లి 5.7, నాంపల్లి 5.5, అలాగే అషీఫ్ నగర్లో 5.5, శేర్లింగంపల్లి 5.3, కూకట్పల్లిలో 5.2, అంబర్పేటలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అలాగే ఆటో వాళ్ళు అయితే ఈ వర్షానికి ఎక్కడికక్కడ తలదాచుకున్న పరిస్థితి ఉంది మెట్రో పిల్లర్స్ దగ్గర. అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వర్షం పడడంతో ప్రధానంగా కార్యాలయాల నుంచి వాళ్ళు ఇళ్లకు అలాగే హాస్టల్స్కు వెళ్ళే సమయంలో వర్షం పడడంతో వాళ్ళందరూ కూడా రహదారులపైన నెమ్మదిగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇటు పోలీసు యంత్రాంగం అలాగే పలు చోట్ల చెట్లు కూడా ఈ వర్షానికి భారీ గాలులు, ఉరుములు కూడిన వర్షం పడింది కాబట్టి హైడ్రా కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ చెట్లను తొలగిస్తుంది. అలాగే వర్షపు నీరు రహదారిపై నిలిచిపోయింది కాబట్టి ఆ వర్షపు నీరును ఈ డ్రైనేజీను రహదారిపై రాకుండా కాలువల్లోనే ప్రయాణించేలాగా ఇటు హైడ్రా కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా రంగంలో దిగి వాళ్ళు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే దాదాపుగా 6 గంటల ప్రాంతంలో పడిన ఈ వర్షం కారణంగా ఇప్పుడు మనకి విజువల్స్లో చూసుకోవచ్చు 7 కావస్తుంది. ప్రయాణికులందరూ ఇళ్ళకే వెళ్తున్న సమయంలో నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ ఈరోజు రేపు వర్షాలు పడతాయని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే 6 గంటలకు భారీ వర్షం పడింది. వర్షం కారణంగా వర్షపు నీరంతా కూడా రహదారిపై నిలిచిపోయిన పరిస్థితి. పలు చోట్ల చెట్లు కూడా నేల కొరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడింది. హైడ్రా అలాగే ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం పరిస్థితి అయితే ఇది తాజా పరిస్థితి.